బ్రేకింగ్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో విషాదం నెలకొంది. ఇంటిల్లిపాదితో సంతోషంగా పండుగ జరుపుకోవాల్సిన సమయంలో ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రులు సూసైడ్ చేసుకున్నారు. మృతులను కృష్ణాచారి, సరళ, సంతోష్, భవేష్గా గుర్తించారు. ఆత్మహత్యకు కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, మడకసిరిలో ఒక కుటుంబం మొత్తం కూడా పండుగ వేళ ఆత్మహత్యకు పాల్పడింది. అసలు ఆత్మహత్య గల కారణాలేంటి? ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ ఘటన జరిగిందా? డీటెయిల్స్ ఏంటి? సత్యసాయి జిల్లా మడకసిర గాంధీ బజార్ లో పండగ పూట తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబం నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కూడా తీవ్ర విషాదం రేపింది. గాంధీ బజార్ మొత్తం అంతా కూడా ఇవాళ తీవ్ర విషాదంగా మారి చెప్పొచ్చు. పండగ పూట ఒకే ఇంట్లో వారంతా కూడా సొంత ఇంట్లో నివాసం ఉంటున్న వారు తల్లిదండ్రులతో పాటు పిల్లలతో కూడా కలిసి ఆత్మహత్య చేసుకోవడం కూడా తీవ్ర సాగరం రేపుతుంది. అయితే కృష్ణాచారి బంగారు వ్యాపారస్తుడైన బంగారు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే రాత్రి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఒకేసారి కష్టం వచ్చింది. భార్య పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకాలం రేపుతుంది. పోలీసులు కూడా దర్యాప్తు చేస్తారు. ఆత్మహత్య లేకుంటే ఏమైనా అనుమానాస్పద మృతి ఏమైనా ఉందా అంటూ కూడా పోలీసులు దర్యాప్తు పొందబడ్డారు. కృష్ణాచారి సరళ 38 వయసు ఉంటుంది. సంతోష్ ఇటీవల 10th ఎగ్జామ్స్ కూడా రాశారు. రేపు ఎగ్జామ్ ఉండగా కూడా రేపు ఎగ్జామ్ వాయిదా పడడంతో రేపు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది. ఆ తర్వాత భువేష్, ఆయన అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు. ఇది నలుగురు కూడా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకాలం రేపుతుంది. దీనికి కారణాలు కూడా పోలీసులు విమర్శిస్తున్నారు. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం నిమిత్తం బాడీస్ ని పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించే అవకాశం ఉంది. యోగానంద్, ఘటనకు సంబంధించి వారి దగ్గర బంధువులు కానీ లేదా చుట్టుపక్కల స్థానికులు ఎవరి నుంచి అన్నా పోలీసులు స్టేట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? ఇంతకు ముందు ఏమైనా గొడవలు జరిగాయి ఏంటనేది ఏమైనా బయటకు వచ్చిందా? పండగ పూట ఇవాళ ఎంతసేపుకి ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో కొంతమంది స్థానికులకు అనుమానం వచ్చి తలుపు కిటికీల నుంచి చూడగా ఈ శవాలు ఒకే అంతా పడి ఉండడం గమనించారు. వెంటనే ఆ పోలీసులకు తెలుపగా పోలీసులు వచ్చి వాకిళ్ళు తలుపులు బద్దలు పెట్టి చూడగా అప్పటికే మిగతా జీవులుగా పడిపోయారు. అయితే నలుగురు కూడా ఆత్మహత్య చేసుకోవట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. సూసైడ్ నోట్ అట్లాంటి ఏమీ లేకపోవడంతో పూర్తి దర్యాప్తు కోసం మరింత క్షుణ్ణంగా కూడా వాళ్ళ ఇంటిని పరిశీలిస్తున్నారు. సూసైడ్ నోట్ ఏమైనా ఉందా, అంటే ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉందా, ఎవరైనా బెదిరించారని అనుకోవడానికి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీటిని పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రాధిక. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.